నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేశవ్యాప్తంగా మ్రోగిన ఎన్నికల నగార. ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు. సమాయత్తమవుతున్న పార్టీలు. కోండ్రుపాడు వద్ద వివి ఫ్యామిలీ దావాను ప్రారంభించిన మంత్రి ప్రతిపాటి. పాల్గొన్న ప్రముఖులు, తెదేపా నేతలు. టీడీపీలో చేరిన మురికిపూడి వైసీపీ కుటుంబాలు. మంత్రి ప్రతిపాటి సమక్షంలో చేరికలు. ఐదు సంవత్సరాలలోపు చిన్నారులందరికీ పల్స్ పోలియో చుక్కలు. పట్టణంలో 42 కేంద్రాలు ఏర్పాటు. ప్రారంభించిన చైర్పర్సన్ గంజి చెంచుకుమారి. కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఎన్నికల నగారం మ్రోగించింది. మొత్తం 7 విడతల్లో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. మొదటి విడతలో ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎన్నికల నియమావళి ప్రకటించింది. ఏప్రిల్ 11న అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు జరుగుతాయి. మార్చి 18న నామినేషన్ ప్రక్రియ మొదలై మార్చి 26 వరకు కొనసాగుతుంది. నామినేషన్లు పరిశీలించిన అనంతరం ఏప్రిల్ 11న ఎన్నికలు జరుగుతాయి. మే 23న దేశవ్యాప్తంగా ఒకే రోజు ఫలితాలు విడుదలవుతాయని కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సార్వత్రిక ఎన్నికలు జరగడానికి 30 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ మేరకు టీడీపీ పార్టీ ప్రచారం కార్యక్రమాలను ప్రారంభించింది. చిలకలూరుపేట నియోజకవర్గంలో మంత్రి ప్రతిపాటి ఎన్నికలకు సంబంధించి ప్రచారాలు ముమ్మరం చేశారు. చిలకలూరుపేట పట్టణంలో ఎన్ఆర్టీ రోడ్లో గల కోండ్రుపాడు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన వివి ఫ్యామిలీ దావాను మంత్రి ప్రతిపాటి పుల్లారావు ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జంగా వినాయకరావు ఆధ్వర్యంలో ఈ దావాను ప్రారంభించారు. పుర ప్రజలకు వివిధ రకాల వంటలను అతి తక్కువ ధరలకే అందించేందుకు వినాయకరావు ఈ దావాను ఏర్పాటు చేశారని మంత్రి ప్రతిపాటి తెలిపారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు ఉన్నారు. కావాలంటే ప్రసాద్ కూడా బాగా ఫ్యామిలీ దాబా వరసిద్ధి వినాయక ఫ్యామిలీ దాబాని ఈరోజు మంచి సెంటర్లో చిలకలూరుపేట నరసరావుపేట పోయే దారిలో కోండ్రుపాడు పోలిరెడ్డి పాదానికి అతి సమీపంలో పట్టణానికి మంచి రుచికరమైనటువంటి వంటలు అంటే టిఫిన్ కానీ అదేవిధంగా రైస్ తప్ప అన్ని రకాల, ఎందుకంటే మనిషి ఆరోగ్యానికి అవసరమైనటువంటి ప్రోటీన్స్ ఉండేటువంటి అన్ని రకాల టిఫిన్స్, అన్ని రకాల లంచ్ కానీ డిన్నర్ కానీ రైస్ లేకుండా మనుషులు ఆరోగ్యంగా ఉండేటువంటి దానికి కావాల్సినటువంటి అన్ని జాగ్రత్తలు తీసుకొని ఈ యొక్క వరసిద్ధి వినాయక ఫ్యామిలీ దాబాని నాకు అత్యంత ఆత్మీయులు మా వినాయకరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క వివి ఫ్యామిలీ దాబాని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క ఫ్యామిలీ దాబా దినదినాభివృద్ధి చెందాలి. ఈ ప్రాంతంలో నుంచి వచ్చి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా సమయానికి మంచి రుచికరమైనటువంటి టిఫిన్ ఇక్కడ అందించడానికి వినాయకరావు గారు వారి కుటుంబ సభ్యులందరూ ముందుకొచ్చారు. వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ప్రాంత ప్రజలు ఈ యొక్క ఫ్యామిలీ దాబాని మరి అందరూ కూడా ఇక్కడ సమయానికి వచ్చి టిఫిన్ చేసి లంచ్ కానీ డిన్నర్ కానీ చేసి ఆరోగ్యంగా ఉండాలి. ఈ ఫ్యామిలీ జనాభా అభివృద్ధి చెందేటువంటి దాంట్లో భాగస్వాములు కావాలని కూడా నేను కోరుకుంటూ వినాయకరావు గారికి కుటుంబ సభ్యులకి శుభాకాంక్షలు తెలియజేస్తాను.
రాష్ట్ర ప్రభుత్వం చిన్నారుల భవిష్యత్తు కోసం 5 సంవత్సరాలలోపు వయసు గల చిన్నారులకు పోలియో చుక్కలు వేసే కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. చిలకలూరిపేట పురపాలక సంఘం పరిధిలో 42 పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పట్టణంలో ఈ కార్యక్రమాన్ని చైర్పర్సన్ గంజి చెంచుకుమారి, కమిషనర్ శివరామకృష్ణుడు ప్రారంభించారు. చిన్నారుల నిండు జీవితానికి 2 పోలియో చుక్కలనే నినాదంతో ఈ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి, శానిటరీ ఇన్స్పెక్టర్ రామచంద్రరావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పెద్దల మీద వేసాను ప్రాబ్లం చపరి చేస్తాడు ఆడబడికి ఈ యొక్క చిన్నారులు అప్పుడే పుట్టిన పిల్లల కానించి 5 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ఈ పల్స్ పోలియో డ్రాప్స్ వేయడానికి చిలకలూరిపేట పట్టణం మొత్తానికి దాదాపు 45 సెంటర్లు పెట్టున్నాము. అలాగే 4 ట్రాన్సిట్ సెంటర్స్ కూడా పెట్టుకున్నాము. ఒక మొబైల్ సెంటర్ పెట్టి మొత్తం 50 సెంటర్ని పెట్టుకొని దాదాపు 9300 చిల్లర పిల్లల్ని టార్గెట్గా తీసుకొని పట్టణంలో ఉన్నటువంటి అందరి చిన్నారులకి కూడా ఈరోజే మనం మార్చి 10వ తారీఖున అందరికీ కూడా పోలియో డ్రాప్స్ వేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో దాదాపు 195 మంది మరి అంగన్వాడీ వర్కర్స్ కానివ్వండి, మున్సిపల్ యొక్క మెప్పా నుంచి కానివ్వండి, అదేవిధంగా గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి ఆశా వర్కర్స్ కానివ్వండి, అదేవిధంగా నర్సింగ్ స్టూడెంట్స్ కానీ అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఉదయం నుంచి కూడా మనం సాయంత్రం వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు ఎల్లుండ ఎవరైతే పిల్లలు మిగిలిపోయి ఉన్నారో డ్రాప్స్ లేకుండా వారందరికీ కూడా వేయడానికి యంత్రాంగం అన్ని విధాలా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి దయచేసి పట్టణ ప్రజలందరికీ కూడా సిటీ కేబుల్ వారి ద్వారా నా విజ్ఞప్తి ఏంటంటే, మీ చిన్నారులు ఉన్నట్టయితే దగ్గరలో ఉన్న ఈ యొక్క పల్స్ పోలియో పోలింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క దీంట్లో డ్రాప్స్ వేయించవలసిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమం అన్ని సెంటర్లో పెట్టారు. అట్లాగే ఈరోజు మున్సిపల్ ఆఫీసులో కమిషనర్ గారు, మేము కౌన్సిలర్స్ అందరూ కూడాను ఇక్కడ ఒక పాయింట్ పెట్టేసి ఇక్కడ వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా అందరు మహిళలు కూడాను, చిన్నపిల్లలకి 5 సంవత్సరాల పిల్లలు అందరూ కూడాను ఈ కార్యక్రమం సద్వినియోగం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. పల్స్ పోలియో ఎంచుకొని పిల్లలకి వేయాలని నేను కోరుకుంటున్నాను. ఐఐటి ఫౌండేషన్ పై సాయి వికాస్ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. పట్టణంలోని సాయి వికాస్ పాఠశాల ఆధ్వర్యంలో ఐఐటి ఫౌండేషన్ విద్యార్థులకు అవగాహన జరిగింది. ప్రఖ్యాత సైకాలజిస్ట్ డాక్టర్ వీరేందర్ పాల్గొని పాఠశాలలో ఐఐటి ఫౌండేషన్ అవసరమా లేదా ఇంటర్మీడియట్ సిల్వర్ స్కూల్ లెవెల్లో ఎంతవరకు అవసరం, ఏ విద్యార్థి ఐఐటి ఫౌండేషన్ తీసుకోవచ్చు అనే అంశాల గురించి ప్రఖ్యాత సైకాలజిస్ట్ విద్యార్థులకు వివరించారు. 2 గంటల సేపు ఈ అవగాహన జరిగింది. సాయి వికాస్ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సాయి వికాస్ విద్యా సంస్థల డైరెక్టర్లు దండా పవన్ కుమార్, ఎన్వి స్వామి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఒక తరంలో వాడే కథలు, ఒక తరంలో ఆడాడుకోవడానికి ఉపయోగపడే బొమ్మలు అన్కాన్షియస్గా ప్రపంచమంతా ఒకటి ఉంది. ఇట్స్ ఏ వెరీ ఇంట్రెస్టింగ్ స్టడీ ప్రపంచంలో జరిగింది. కథలు అట్లే ఉన్నాయి, బొమ్మలు కూడా అట్లాంటి బొమ్మలే వచ్చాయి. ఇప్పుడంటే విపరీత కమ్యూనికేషన్ జరిగింది, ఇప్పుడంటే ఇంటర్నెట్ వచ్చింది, ఇప్పుడంటే ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ పెరిగింది, ఇప్పుడంటే ప్రజలు దేశంలో విరివిగా తిరుగుతున్నారు. ఇట్స్ ఓకే, మనం దీన్ని తీసేద్దాం. మీరు 1980 కంటే ముందు చూడండి, ఏ కథలైతే పిల్లలకి విలువలు నేర్పడానికి తల్లిదండ్రులు, స్కూల్లో అధ్యాపకులు చెప్పారో అలాంటి కథలే దాదాపు అన్ని దేశాల్లో అవే. ఏ బొమ్మలైతే పిల్లలు ఆడుకున్నారో 10, 5, 6 సంవత్సరాల లోపు పిల్లలు, అలాంటి బొమ్మలే మెజారిటీ ఆఫ్ ది కంట్రీస్లో. దీన్ని ఏమంటామంటే మాస్టర్ మైండ్. అంటే అన్కాన్షియస్గా మనకు తెలియకుండానే ఆ రకమైన ప్రభావానికి లోనే మనం అట్లే ఆలోచించగలిగే స్థితిని కలిగి ఉన్నాం. సో అట్లాంటి మాస్టర్ మైండ్ ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఒక ఇంటెలెక్చువల్ ఎబిలిటీ తోటి కనుక ఒకే క్లాస్ రూమ్లో పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మాస్టర్ మైండ్ తయారు. ఆ మాస్టర్ మైండ్ ఏం చేస్తుందంటే వాడి ఆలోచనల స్థాయిని అన్కాన్షియస్గా ఇంప్రూవ్ చేస్తుంది. అట్లానే ఆలోచించగలిగే ఎబిలిటీని ఒక
అలవాటుగా మారిపోతుంది. ఎప్పుడైతే ఒక అలవాటుగా మారిపోతుందో అది ఒక అన్కాన్షియస్ స్కిల్ అన్నమాట. నీకు తెలియకుండానే ఆ పని చేయగలిగే విధంగా తయారైంది. అసంకల్పితంగా మనం అలా ఆలోచించగలిగే నేర్పుని మనం అట్లా గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ని ఒక దగ్గర కూర్చోబెట్టి దీనికోసం ట్రైన్ చేయడం వల్ల జరిగే ఒక గొప్ప పరిణామం. మార్చి 22న గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి మొదటి ప్రాధాన్యత ఓటు 1పై వేసి ఎమ్మెల్సీగా లక్ష్మణరావును గెలిపించాలని చిలకలూరుపేట ఎస్టీయు నాయకుల ఉపాధ్యాయులు కోరారు. ఈ మేరకు పట్టణంలో ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఎమ్మెల్సీగా కెఎస్ లక్ష్మణరావును ఎన్నుకోవాలని వారు కోరారు. డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరూ మొదటి విడత ప్రాధాన్యత ఓటు వేసి ఎమ్మెల్సీగా గెలిపించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఎస్టీయు నాయకులు పోటు శ్రీనివాసరావు, అక్కయ్య తదితరులు పాల్గొన్నారు. మురుగుపొడి గ్రామానికి చెందిన 10 కుటుంబాలకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆదివారం మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. ప్రతి పార్టీ వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించే సత్తా చంద్రబాబుకే ఉందని, ప్రతి పార్టీ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరినట్టు వారు తెలిపారు. ఎక్కడే జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమం మన నియోజకవర్గంలో జరిగింది. మరి దాని అంతకే కార్యక్రమం మన పత్తిపాటి పుల్లారావు గారిని రాబోయే ఎన్నికల్లో అఖండ మెజార్టీతోటి గెలిపించుకోవాలన్న బాధ్యత మనందరి ముందు ఉంది. మరి ఇవాళ ప్రతి గ్రామంలోనూ సీసీ రోడ్లు కానీ, పెన్షన్లు కానీ, పసుపు కుంకుమ కానీ పెద్ద ఎత్తున నిర్వహించి ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే మరి తెలుగుదేశం ప్రభుత్వమే. రాబోయే రోజుల్లో పేదలకి, దళితులకి, అన్ని వర్గాల వారికి న్యాయం చేసే ప్రభుత్వం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టీ గెలుపులో ఇది మనందరం గెలుపుగా భావించి కృషి చేసి అఖండ మెజార్టీని గిఫ్ట్గా పుల్లారావు గారికి ఇస్తామని చెప్పేసి మేము అందరం ద్వారా తెలియజేస్తున్నాం. గణపవరం గ్రామంలో 2009 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి 2900 ఓట్ల మెజార్టీ వచ్చిందని, ఈ ఎన్నికల్లో దానికి రెట్టింపుగా మెజార్టీ రావాలని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆదివారం ఆయన గృహంలో జరిగిన గణపవరం గ్రామ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 17వ తేదీ ఆదివారం గ్రామంలో 10,000 మందితో బైక్ ర్యాలీ ఉంటుందని, అందరూ హాజరు కావాలని మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా కంచరల శ్రీనివాసరావు ఏర్పాటు చేసిన ప్రచార పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. మనం ఒక రికార్డు సృష్టించాం. 2009ని మళ్ళీ తిరగరాయాలంటే 2900 ఓట్ల మెజారిటీని ఇంకా పెంచాలి అంటే మీరందరూ ఈ నెల రోజులు కనుక సమయం కేటాయిస్తే తప్పకుండా పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబానికి డబ్బులు వచ్చినాయి, ప్రతి కుటుంబానికి డబ్బులు పడ్డాయి, మళ్ళా ఏప్రిల్లో పడుతున్నాయి. ఓటు అయిపోయేదాకా డబ్బులు ఇంట్లోనే ఉంటున్నాయి అందరికీ. ఇంట్లో లేడీస్ వాళ్ళు ఎక్కడైనా వైఎస్ఆర్లో తిరిగే మగాళ్ళు ఎవరన్నా ఆడు తిరిగినా లేడీస్ మాత్రం వాళ్ళకి వేయరు. ఎందుకంటే ఈరోజు ఆ విధంగా డబ్బులు వేస్తున్నాం. వాళ్ళు ఏమన్నాయి, వాళ్ళు వైకాపా వాళ్ళు ఈ చెక్ పనికి వస్తాయి అన్నారు. ఈరోజు వాళ్ళు అడ్రస్ లేరు. గణపవరానికి 8.5 కోట్లు మొత్తం అది కూడా తీసుకొస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఏ పని మిగలలేక అన్నీ అయిపోతూ ఉన్నాయి. ఇప్పుడు కమ్యూనిటీ హాల్ కూడా ఒకటి వస్తూ ఉంది, అన్న క్యాంటీన్ కూడా పెడుతున్నాం. కాబట్టి ఏ పనులు మిగలవు. ఇంకేదైనా 1 మిగిలి ఉంటే వచ్చిన సంవత్సరాలు అన్నీ పూర్తి చేస్తాం. అన్ని కులాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అన్ని కులాల్లో లీడర్షిప్ను కూడా పెంచాలి. అన్ని కులాల్లో లీడర్లు కూడా నా దగ్గరకు వస్తూ ఉంటే మీకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది. మీ కమ్యూనిటీలో మీరు సర్వీస్ చేసేదానికి అవకాశం ఉంటుంది. చేస్తారు, డ్రింకింగ్ వాటర్కే రిలీజ్ చేస్తారు. మిరప తోటలు ఎక్కడన్నా ఉంటే అది ఏంటనేది అంచనా వేస్తున్నాం. డ్రింకింగ్ వాటర్ వరకు ముందు రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మంచినీళ్ళకి ఏమి ఇబ్బంది లేదు, అది కూడా రిలీజ్ చేపిస్తున్నాం. కాబట్టి ఏంటంటే అందరూ నాయకులందరూ సమిష్టిగా పనిచేయండి. రాని వాళ్ళ దగ్గర పోయి కూడా కూర్చోండి. మీరు ఎవరిని వదలొద్దు. మనం 4 ఏళ్ళు పనిచేసినాక నేను పనిచేయనంటే మీరు పోయి కూర్చోండి వాళ్ళ దగ్గర. అందుకని 4 ఏళ్ళు పనులన్నీ బ్రహ్మాండంగా చేశాం. వేలెత్తి చూపే అవకాశం లేదు. అడిగే హక్కు ఉంది మీకు. పనులు చేశాము, పనులు చేశారు ఉండి కూడా. ఎలక్షన్ వచ్చేటప్పటికి ఎవరైనా ఒకరిద్దరు మనస్పర్ధలో లేకపోతే ఏదైనా మనసు సమన్వయమో ఏదైనా మనసులో బాధ ఉంటే వాళ్ళని కూడా పోయి అడగండి. నెల పని చేసుకుందాం,
ఆ తర్వాత అందరికీ న్యాయం చేద్దాం. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా ఏ కులంలో నాయకుడైనా నాతో వచ్చి నేరుగా కలవండి. నా దగ్గర మంత్రి అయినా నా దగ్గర అపాయింట్మెంట్లు లేవు, టైంలో అడగాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా మాట్లాడుతున్నా. ఏ మంత్రి దగ్గర ఇట్లా ఉండదు. నాకు ఫస్ట్ డే నుంచి కూడా నాకు ఎక్కడ టైం అడిగితే నన్ను నడిచిన వాళ్ళు లేరు. ఎవరన్నా అడిగితే నా దగ్గర టైమింగ్స్ లేవని చెప్తాను నేను. ఎవరు బహు గొప్పగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్న మన మంత్రి గారి ద్వారా అన్ని కులాలు అన్ని వర్గాలు ఏకదాటిగా వేల సంఖ్యలో పాల్గొనడానికి రెడీగా ఉన్నారు. మెజార్టీ 2009 దాటి డబుల్ వచ్చే మెజార్టీ సాధిస్తామని బలహీన వర్గాల సంబంధంగా నేను వాగ్దానం కూడా చేస్తుండా, అన్ని వర్గాలను కూడా సంప్రదిస్తుండా. ఈ నాయకత్వానికి శ్రీని గారు బహుగా కృషి చేయటం జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం 17వ తారీఖున యావత్ మంది అందరినీ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాల్సిందిగా కోరడమైనది. తెలుగుదేశం పార్టీ బీసీలు వెన్నెముకగా ఉన్నారు. కావున రేపు గణపురం గ్రామంలో ప్రతిపాటి పుల్లారావు గారిచే మేము పెద్ద బౌద్ధ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గణపురం గ్రామ ప్రజలందరూ కూడా 50 మంది పాల్గొని ఈ యొక్క ప్రోగ్రాంను సక్సెస్ చేయవలసిందిగా మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మన గణపురం గ్రామంలో మన మంత్రి గారు అనేక కార్యక్రమాలు పేద ప్రజలకు, నేనైతే ఒక 10 రోజులు పెట్టి గణపురం గడప తిరిగాను. ఆ గడపలో కూడా ప్రతి ఒక్క ఇంట్లో కూడా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అందరూ కూడా బ్రహ్మాండంగా మంత్రి గారు అయితే మేమందరం కూడా బ్రహ్మరథం పడతామన్నారు. ప్రతి ఒక్కరు కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మరీ కోరుకుంటా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ నసరాపేట పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని బూత్ లీడర్ల మరియు శక్తి కేంద్రాల సమావేశం నెల 11వ తేదీ సోమవారం నర్సరాపేటలో జరుగుతుందని ఆ పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అన్న శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో జరిగిన పార్టీల సమావేశంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో జయరాం రెడ్డి, లక్ష్మణ్, పుల్లయ్య, బ్రహ్మానందం, మల్లెల శివనాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ నర్సరావు పార్లమెంటు పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి శక్తి కేంద్రాల ప్రముఖులు మరియు బూత్ లెవెల్ ఇన్ఛార్జెస్కి నర్సరావుపేట జమీందార్ ఫంక్షన్ హాల్లో సమావేశం జరుగుతుంది. ఆ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కన్నా లక్ష్మణ్ గారు వస్తున్నారు. దానిలో భాగంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి శక్తి కేంద్ర ప్రముఖులు మరియు బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు వారి యొక్క విధులు ఏమిటి, ఏ విధంగా వర్క్ చేయాలి, శక్తి కేంద్రాల ఇంపార్టెన్స్ ఏమిటి, బూత్ లెవెల్ కమిటీ ఏ విధంగా వర్క్ చేయాలి. ఎందుకంటే ఎలక్షన్స్ ఆల్రెడీ డిక్లేర్ అయినాయి. ఆల్మోస్ట్ ఇక ఒక నెల టైమే ఉంది కాబట్టి దీని మీద ఇక ఉధృతంగా తొందరగా కార్యాచరణ రూపొందించుకునే దానికోసం అని చెప్పని రేపు నర్సరావుపేట పార్లమెంటు పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు జరిగింది. దానిలో భాగంగా చిలకలూరుపేట నుంచి అన్ని శక్తి కేంద్రాల కమిటీల వాళ్ళు, అదేవిధంగా బూత్ లెవెల్ కమిటీ ఇన్ఛార్జీలు వీళ్ళందరూ కూడా మొత్తం చిలకలూరుపేట నియోజకవర్గం మొత్తం నుంచి 3 మండలాల నుంచి టౌన్ నుంచి అందరూ హాజరై ఆ యొక్క సమావేశాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. ఇది కాకుండా మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మరి 2 రోజుల క్రితం మనందరం చూసే ఉన్నాము. మరి భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారత్ మాతాకి వాసవి క్లబ్ల ఆధ్వర్యంలో ప్రతి నెల ఇచ్చే పెన్షన్ల కార్యక్రమంలో భాగంగా ఆదివారం పట్టణంలోని పొట్టి శ్రీరాములు వీధిలో 75 మంది వృద్ధులకు 200 రూపాయల వంతున పెన్షన్ అందజేశారు. ఇందులో భాగంగా ఆ క్లబ్బుల జోనల్ చైర్మన్ కుంజటి వెంకటరత్నను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంవి అప్పారావు, బచ్చి వెంకటేశ్వర్లు, శ్రీకాకుళం సుబ్బారావు తదితరులు ఉన్నారు. వాసవి క్లబ్, వాసవి ఫ్యామిలీస్ క్లబ్, వాసవి గ్రేటర్ క్లబ్, గోల్డెన్ క్లబ్, 4 క్లబ్ల సంయుక్త ఆధ్వర్యంలో గత 6 సంవత్సరాలుగా
మరి ప్రతి నెల కూడా 2వ ఆదివారం నాడు సాయంత్రం పూట 4 గంటలకి ఒక 75 మందికి పేద వృద్ధులకు పెన్షన్ రూపేణా ప్రతి నెల కూడా 200 రూపాయలు ఇస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ రోజు కూడా 200 రూపాయల చొప్పున 75 మందికి ఇచ్చాము. ఈ కార్యక్రమం 6 సంవత్సరాలుగా జరుగుతుంది. దాతల సహకారంతో జరుగుతుంది. ఆ దాతలందరికీ కూడా ఒక్కసారి మీరు అందరూ కూడా అభినందనలు తెలుపుతారు. ఈ రోజున ముఖ్యమైన రోజు ఏంటంటే మన భామా ఫ్యాషన్స్ అధినేత వెంకటరత్నం గారు ఈ యొక్క క్లబ్కి జోన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. వారు అఫీషియల్గా అథారిటీగా ఈ యొక్క కార్యక్రమాన్ని విజిట్ చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం చాలా బాగుందని చెప్పేసి వారు కూడా ఇన్నాళ్ళు 6 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుపుకున్నందుకు సంతోషిస్తున్నారు. వారి నోటితో కూడా ఈ యొక్క కార్యక్రమం గురించి వారి యొక్క అభిప్రాయం చెప్తున్నారు. తరపున జోన్ చైర్మన్గా నన్ను నియమించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నన్ను గెస్ట్గా పిలిచి ఈ కార్యక్రమం చేసినందుకు, తర్వాత ఈ పింఛన్లు అనేది గత 6 సంవత్సరాల నుంచి దాతల సహకారంతో 75 మందికి 200 రూపాయల కాడికి దాతల సహకారంతో ఈ పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు ఇంకా దాతలు ఎక్కువ మంది వచ్చి పేదల్ని ఎక్కువ మందిని మన వృద్ధుల్ని ఆదుకోవాలని, ఎవరైనా దాతలు ఉంటే మన పట్టణ పరిధిలో ఎవరైనా ఉంటే కొంచెం ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం. రాజేష్ అత్యంత వెనుకబడిన కులాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఆదివారం మహాత్మా జ్యోతిరావు పూలే సతీమణి భారత దేశ తొలి మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే 122వ జయంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆ సంఘ అధ్యక్షులు ముద్దపాటి సుబ్బారావు, కార్యదర్శి అన్నంరెడ్డి లక్ష్మణ్, కోశాధికారి ఏ గుర్లింగం, దత్తసాయి అన్నదాన సమాజం అధ్యక్షులు పూసుపాటి బాలాజీ, వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి 122వ వర్ధంతి. దీని సందర్భంగా ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగనే దేశంలో ఉన్న ప్రముఖ సంఘ సంస్కర్తల్లో మరి సావిత్రిబాయి పూలే గారు ఒకళ్ళు. ఒక విశేషం ఏంటంటే ఒకే కుటుంబంలో నుంచి 2 సంఘ సంస్కర్తలు భార్యాభర్తలై రావడం అనేది చాలా చెప్పుకోదగ్గ విషయం. మరి ఆ రోజుల్లో 1831లో ఈమె జన్మిస్తే 1897వ సంవత్సరంలో మార్చి 10వ తారీఖున మరి ఆమె అంతిమ శ్వాస విడవడం జరిగింది. మరి ఈరోజు ఆమె వర్ధంతిని పురస్కరించుకొని భారతదేశంలోనే మరి సంఘ సంస్కర్తల్లో పేరున్న సావిత్రి పూలేబాయి గారు ఆమె చేసిన కృషి ఆనాటి బ్రిటిష్ కాలంలో ఉన్న ప్రజల సాంఘిక పరిస్థితులను, అలాగనే నేను మహిళా లోకానికి సావిత్రిబాయి పూలే గారు ఆదర్శప్రాయురాలు. మరి ఆమె అతి చిన్న వయసులోనే విద్య నేర్చుకొని జ్యోతిరావు పూలే గారి ఆలోచన ఒక వ్యక్తి మహాన వ్యక్తి తయారవ్వాలంటే దానికి కారణం విద్య నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో సావిత్రిబాయి పూలే గారికి విద్య నేర్పి ఆమె చేత పూణేలో ఉన్నటువంటి బుధవారపేటలో 1845 సంవత్సరంలో 9 మంది బాలికలతో జనవరి 1వ తేదీన స్కూల్ ప్రారంభోత్సవం జరిపింది. అలా ఆ విధంగా 2 సంవత్సరాల్లో 10 పాఠశాలలు నిర్మించి బాలికలకే పాఠశాల నిర్మించి ఆ రోజుల్లో మహిళ చదువుకుని నేరం పాపం వాళ్ళ మీద మరి సావిత్రిబాయి పూలే స్కూల్కి వెళ్ళి వస్తూ ఉంటే ఆ మీద బురద నీళ్ళు తాగటం, ప్యాన్ నీళ్ళు తాగటం ఇవన్నీ చేసేవాళ్ళు. మరి స్కూల్కి వెళ్ళి ఆ చీర మార్చుకొని మరి ఆ బాలికలు చదువు నేర్పి ఇలా చదువు ఇంటికి వెలుగున్నట్టు స్త్రీ చదువుకుంటే సమాజం అభివృద్ధి చెందు, కుటుంబం అభివృద్ధి చెందుతుంది, సమాజం అభివృద్ధి చెందు ఉద్దేశంతో మరి ఆమె హర్నిషులు నిమగ్నం చేత నేటి రాజకీయాలకు ప్రత్యామ్నాయ రాజకీయాలను తీసుకుని రావాలనే సంకల్పంతో ముందుకు వచ్చిన జనసేన పార్టీని ఆదరించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గ ఇన్ఛార్జి పెంటేల బాలాజీ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సమావేశంలో సిపిఐ నాయకులు సిఆర్ మోహన్, సిపిఎం నాయకులు పేర్కొన్న వెంకటేశ్వర్లు, పులుగుజ్జు మహేష్ తదితరులు ఉన్నారు. సిసి న్యూస్ ఇంతటితో సమాపం. తిరిగి సిసి న్యూస్లో మళ్ళీ ఉంటాం. త్వరగా సెలవు. నమస్కారం.